మసీదులున్న మరాఠివాణి మాయలు వినరయ్యా తందాన తాన మాయలు వినరయ్యా తందాన తాన మసీదులున్న మరాఠివాణి మాయలు వినరయ్యా తందాన తాన మాయలు వినరయ్యా తందాన తాన మోతగాడు మోతగాడు మాయల పాకీరు తందాన తాన మాయలు పాకీరు తందాన తాన మోతగాడు మోతగాడు మాయల పాకీరు తందాన తాన మాయలు పాకీరు తందాన తాన అది కూడా తమ్ముడు ఎదుగో తిరుపుల అప్పుడు దగ్గర దిక్కున కాడుతుంది కదా బలాబలి కాడుతుంది కదా బలాబలి కాడుతుంది కదా రాజిని కోతిని కోతిని నాటిక నాటిక చేశాడా తందాన తాన రాజిన చేశాడా తందాన తాన 100 మంది కడు సుందరాంగులను బంధించటి వాడు తందాన తాన బంధించిన వాడు తందాన తాన 300 ముక్కోడి భూతములు ఎర్ర భూతములు కాటు చుట్టు బలాబలి కోట చుట్టు ప్రగర బలాబలి కోట చుట్టు ప్రగర పిలిచిన వెంటనే భూతములన్నీ పరుగున వచ్చను తందాన తాన పరుగున వచ్చనయా తందాన తాన వేయక చోళ పాడుచుని పేల పిశాసీలు తందాన తాన వేల పిశాచాలు తందాన తాన కాటి దయ్యములు కొరుకు దయ్యములు కోట చుట్టు పహరా తందాన తాన కోట చుట్టు ప్రగర తందాన తాన తగిడ తగదరిగిడ దరిగిడ సర్వశక్తులను విస్మరించుకున్న ఫకీరు మైరావును మించిన మాయావి దుర్వ్యసనములకు ముద్దు కుమారుడయ్యా అవునమ్మాయి. గంటకొక వేషం వేస్తాడు గంటకొక వేషం వేస్తాడు. ఒక రోజు మత్తుగా త్రాగి మౌతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారమౌతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ నిన్ను మరువజాలనే సారమౌతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి ఉల్లిపాయ పకోడీలు ఉడుకుచున్నవి తోటకొక సారా పొయ్య వెలుగుతున్న దోలమ్మ మమతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ ఆ సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము మనం సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము సారా కొట్టుకెళ్ళేటప్పుడు కలిసి వెళ్దాము తిరిగి వచ్చేటప్పుడు మనం తన్నుకుందాము ముంతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ మరువజాలనే సారముంతా మాయమ్మ ఒరేయ్, అటు ఎక్కడికి వెళ్తున్నారా ఏయ్, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను. ఓహో మీ అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారా మీ ఇల్లు అటు ఉందరా ఏమే నేను తాగేసాను అనుకున్నావా? ఆహా. నా ఒంటి మీద తెలివి లేదనుకున్నావా? ఆహా. నువ్వు ఎంత తెలివికున్నావో తెలుసుకుందామని ఇలా వెళ్ళిపోతున్నా. ఓ అంటే నా తెలివితేటలు పరీక్షిస్తున్నాం అనమాట కరెక్ట్. కరెక్ట్ అనరా ఎందుకు మీ ఇల్లు అక్కడ ఉందరా మా ఇల్ల ఆ. అలాగోరా కరెంట్ స్తంభం ఉందా? ఆహా హా? అక్కడ ఒక పాక ఉందా? ఆ. ఆ అరుగు మీద మా అమ్మ కూర్చొని నిలబడ్డది. వారి దద్దమ్మ కూర్చొని నిలబడ్డమేట్రా కూర్చొందాను లేకపోతే నిల్చొందాను ఊర తాగుబోతున్నా కొడక. ఏయ్! నేను చూసేసరికి మా అమ్మ కూర్చొని ఉంది. ఓ. నోటితోటి చెప్పబోయేసరికి నిలబడిపోయింది. అందుకే కూర్చొని నిలబడ్డదని కలిపి చేపించేది. నువ్వు చూసేసరికి మీ అమ్మ 2 పనులు చేస్తుంది కాబట్టి కలిపి చెప్పావన్నమాట ఆ. ఎందుకు మీ అమ్మను చూసావు కదా అంతే. మీ ఇంటిని కూడా చూసుంటావు చూశాను. అయితే మరి ఇక్కడ గొడవ ఎందుకురా ఏ? పోలీసులు చూస్తే ఊరుకోరు అరే ఆ పోలీసులు కానీ నువ్వు కానీ నాకు తాగడానికి డబ్బులు ఇస్తున్నారా? ఆహా. నా సొంత సొమ్ములతో తాగుతాను. నా ఇష్టం రా. త్రాగుతా నీ అవ్వ త్రాగుతా త్రాగుబోతు నా యాళ్ళ తల్లో దూరెళ్ళుతా. అంతే నా ఇష్టం. తాగని నా కొడుకెందుకు లోకంలో స్వర్గలోకమగు పడతది మైకంలో. త్రాగుతా నీ అవ్వ త్రాగుబోతు నా అరే బెదరా ఓయ్ నీకు 2 కాలుతోటి దండం పెడతాను కానీ 2 కాళ్ళతోటి 2 చేతులతోటి మా అమ్మగారి ఇంటికి నాకు దారి చూపించిరా. చూడరా అది అక్కడ కనిపిస్తుందా ఆ, ఆ వీధి అంటే వెళ్ళిపోతే మీ అమ్మగారు వెళ్ళరా అక్కడనా? ట్యాంక్ రా ట్యాంక్. థ్యాంక్ యూ అక్కడికి వెళ్ళిపోరా అమ్మా 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 ఎవరు బాబు
ఒరే వాసు నువ్వా ఆ. ఇదేంట్రా ఎక్కడికి వెళ్ళా? సినిమాకి వెళ్ళాను. సినిమాకా? ఏ సినిమా చూసారా? గలాసులో కులాసా. ఏ హాల్కి వచ్చిందో? ఎరకా మహల్. ఎక్కడుందో నాకు తెలియదులే. నడిచే వచ్చావా? బొచ్చెక్కొచ్చాను. బొచ్చు. బస్సు ఎక్కువచ్చావా? ఆ. సరేరా వేగం చేరుకున్నాం. ఒరే వాసు ఆ? ఏంటి ఇక్కడ సారీ వాసన వేస్తుంది? అంటే మన ఇంట్లోనే సారా కొంప. అవురా? మన ఇంట్లోనా? ఆ. చూడమ్మా పోలీసు వాళ్ళు వచ్చారని పక్కింటి వాళ్ళు కానీ మన ఇంట్లో తోస్తారేటో. లేదురా బాబు, నేను ఇంతవరకు ఇంట్లో కూర్చొని ఉన్నాను కదా, ఎవరూ రాలేదు. మడియారి బావా బాగున్నారా? ఆ చెల్లమ్మా ఆ, బాగున్నావా? అన్నయ్య బాగున్నారా? అమ్మా ఈడు మన కొంపకు వస్తేనే మన కొంపలో నీ కొంపే. అరే నేను రావడం ఏంటి, మీ కొంపలు కొంపేంట్రా? అన్నయ్య ఇక్కడ సారీ వాసన వేస్తుంది. అవును. నువ్వే వేసుకుని వచ్చావేమో, నీకు మేనల్లుడు కదా, అందుకే వికటమాడుతున్నాడు రా. వాడికైతే బొరలేదు, నీకు బొరలేదమ్మా. ఏరా అసలు నాకు అలవాట్లేదు, నీకు తెలుసు కదా. గొప్ప సంసారం. తండ్రి నువ్వు పుచ్చుకున్నావయ్యా. ఒరే అన్నయ్య, నా కొడుకు ఏంటి అలాగంటావు? నా కొడుకు అంటే నిప్పురా. మా అమ్మ కొడుకు నిప్పు, అందుకే వీడికి దప్పికలో నెయ్యి ఉప్పు. మామయ్యకేంటి అంత పెద్ద మాటలు? లేకపోతే నేను తాగుతానా? నేను ఎప్పుడైనా తాగానా? నీకు పుట్టి ఎంత కొడుకునయ్యాను. నేను ఎప్పుడైనా సారా తాగడం నీ ముక్కుతోటి చూసావా? ఒరే, నేను ఎప్పుడు చూడలేదురా. అయినా ఈ రోజు ఏంటిది? అమ్మా నేను తాగాలని మాత్రం తాగలేదు. మరి ఎందుకు త్రాగినట్టు? బస్సు దిగి తోటలో నుండి నడిచి వెళ్ళిపోస్తానా? ఆ. ఆ తోటలోన పోల్ నాయుడు పొయ్యెట్టాడు. అయితే నేను చూసి పోలీసులకి అక్కడ చెప్పేస్తాను. చెప్పేస్తావని? అయ్యో లీటర్ పట్టిన ఒక లోటాతోటి ఇచ్చాడు. ఇస్తే అది ఎలాగుంటదని ముక్కు దగ్గర మూజోడపోతే మూతిని పడిపోయి అయ్యో త్రాగాలని త్రాగలేదు, మొత్తమే కడుపులోకి వెళ్ళిపోయింది. ఎంత పని చేసావురా? ఇప్పుడు కంగారు అయిపోతుంది. అయితే స్నానం చేస్తావా? వద్దు. ఫోన్ చేస్తావా? అది వద్దు. పడుకోరా అయితే. ఏయ్! ఈ వికారం పోవాలంటే విరుగుడు కొట్టాలి. అయితే నన్ను ఏం చేయమంటావురా? ఒక 20 రూపాయలు ఇయ్యమ్మా. ఒరే, నువ్వు ఒక అడిగేది 20 రూపాయలు ఇయ్య. 20 రూపాయలని సరే, నా దగ్గర డబ్బులు లేవురా. లేవా? ఆహా. నిజంగా నిజంగా చెప్తున్నాను కదా, ఇంట్లో లేవు. నా ఇంట్లో లేవు. అమ్మా నీ ఒంట్లో ఉంది. ఒరే, నా ఒంట్లో ఏముందిరా? నీ ఒంట్లో ఏమీ లేదా? ఏమీ లేదే. సరిగా చూసుకోయమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నా దగ్గర ఏమీ లేదని? నీ దగ్గర ఏమీ లేదా? లేదురా. అమ్మా ఏ వెళ్ళకైనా తెగనమ్ము దానినే. దేనిని? ఏ వెళ్ళకైనా తెగనమ్ము. తెగనమ్మ తనకు నా దగ్గర ఏముందని? నీ దగ్గర ఏమీ లేదా? ఏమీ లేదే. అమ్మా ఆ? దళమౌ పయ్యదలో నడంగియు బోల సూర్య ప్రభో కలితంబై వెలుగొందుచున్నదది. అది అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, మా అయ్య కట్టిన మాంగళ్యము కాబోలు. నువ్వు చేస్తున్న పని ఏంట్రా? ఏమే ఏంట నువ్వు చేస్తున్న పని? తల్లి మెడలో మాంగళ్యం తీసేస్తావురా? పుచ్చి తెంపుకి వెళ్ళిపోతా. ఏయ్! పోయిన పుష్టి పోయినా ఈ పోటు గడిచిపోతే నీ వడ్లుకి రా. బాగా తెగించావురా. అంతే. ఈ పాడు సారీ కోసం ఈ మాంగళ్యం తీసేస్తావా? ఆ? నువ్వు సారీ త్రాగకూడదురా బాబు. ఏమే సారాయి త్రాగితే ఏమైపోద్ది? ఏమవుతుందో నీకు తెలియదురా. ఎవడు ఏడు చెప్పైతే నా మాట వినరా? చెప్పా. కొడుకోరి నా కొడుకా, కొడుకా, నా కొడుకా, నా మాట వినవయ్యా కొడుకో, నా కొడుకా. కొడుకోరు నా కొడుకా, కొడుకా, నా కొడుకా. నా మాట వినవయ్యా కొడుకో, నా కొడుకా. సారాయి త్రాగకురా కొడుకో, నా కొడుకా. త్రాగితే చస్తావురా కొడుకో, నా కొడుకా. సారాయి తాగకురా కొడుకా, నా కొడుకా. సంసారం పాడగునురా కొడుకా, నా కొడుకా. నీ ఇల్లు వల్లు కల్లగనుర కొడుకో, నా కొడుకా. రాడికా. పిల్లల ముఖము చూడు కొడుకో, నా కొడుకా. ఇల్లు ముళ్ళు గొల్ల ఉన్నిరా కొడుకా, నా కొడుకా. పిల్లం పిల్లలు మగము చూడు కొడుకా, నా కొడుకా. నిప్పులాంటి ఈ సారా కొడుకో, నా కొడుకా. అమ్మా నల్లగా మార్చేస్తది కొడుకో, నా కొడుకా. నిప్పులాంటి ఈ సారా కొడుకా, నా కొడుకా. అమ్మా. నల్లగా మార్చేస్తది కొడుకా, నా కొడుకా. కొడుకోరి నా కొడుకా, కొడుకోరే అమ్మా. కొడుకా, నా మాట వినవయ్యా. చెప్పు. కొడుకా. సారాయి తాగకురా బాబు, జబ్బులు వస్తాయిరా. ఆ? ఊరిన బెల్లములో బెల్లంలో? గుండలు వేస్తారు. వండలే. అవునయ్యా, గుండెకాయని చేరితేను బాబు, గుండెకాయ పొరికెను. ఆ? అవునా? నీ గుండె ఆగిపోతే కొడుకా, నా కొడుకా. నీ బిడ్డలకు దిక్కెవరురా కొడుకా,
ఈ రోజు నుంచి తల్లి మాట వింటావు కదా ఆ. నువ్వు సారీ త్రాగు కదా సారా తాగని సరి కదా ఆ వాసినేసిన ఖాళీ గలాస్ కూడా పట్టుకోను. ఐ డోంట్ టచ్ ఖాళీ గలాసు. ఏంట్రా తెలుగు ఇంగ్లీష్ కలిసిపోతుంది మరొక 20 రూపాయలది కానీ కొడితే హిందీ కూడా కలిసిపోద్ది అందులో. వద్దురా బాబు నువ్వు సారా త్రాగనన్నావు కదా మరి తాగను. నాకు చాలా నా సంతోషం మాట నమ్మకపోతే ఇదిగో ఒట్టు. మరి తాగమన్నా ఆహా, తాగ బాగా వేసావు ఒట్టు. ఏమే ఆహా. కిందలేసానే ఆ. ఒరే ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకుడు వాగ్దానాలు ఈ తాగినోడు ఒట్లు ఇలా కిందలెళ్ళే ఉంటాడు. మరి తాగను. అందుకే మరి నాకు 20 రూపాయలు వద్దా. నువ్వు అంతగా అడిగావు కదా ఒక 5 రూపాయలు ఇస్తాను. 5 రూపాయలు కాదు 10 రూపాయలు కూడా వద్దు. ఆ. 60 రూపాయలు ఇచ్చే. ఏంట్రా బాబు 5 రూపాయలతో 1/2 రూపాయలు ఇద్దన్నావు ఆ. 60 రూపాయలు ఎందుకని అబ్బా మరి ఎంసీ క్వార్టర్ 55 రూపాయలు అయిపోయిందా. ఉన్న 5 రూపాయలు నంచుకోవడానికి లేక బాగుండా. ఎగ్గబోండా ఎగ్గబోండా. అంటే బ్రాందీ త్రాగుతావా మరి సారాయి తాగితే శరీరం చెడిపోద్దని ఏడుస్తున్నావా? అవును. అందుకే బ్రాందీ తాగి బలిసిపోదు. మరి బ్రాందీ తాగి బలిసిపోతే అలిసిపోతావురా నా కొడక లేకపోతే సారాయి తాగితే ఏమైపోతుంది? ఒరే సారాయి త్రాగి జబ్బులు వచ్చి ఆ. తల్లికి పిల్లలకి పిల్లనికి కాకుండా ఆ. ఎంతో మంది చావు బరుకుల మధ్య ఉంటున్నారయ్యా ఎవడా దుర్మార్గుడు నీతో సారాయి కోసం ఇంత చండాలంగా చెప్పాడు? అమ్మా ఈ సారాయి తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. లాభాలా ఈ లాభాలన్నీ చెప్పాలంటే ఈ రాత్రి అంతా మనకు చాలదు. మీకు ఒకే ఒక్క లాభం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏంటది అమ్మా ఆ. ఈ సారాయి తాగేవాడికి త్రాగేవాడికి కుక్క కరమన్నా కరదంతే. ఆహా. ఒక్క కరగపోవడం ఏంట్రా? అంతేరా కరదు. కరదు. ఆ. ఎందుకు కారణం చేతలు ఏంటో కరగదు? చెప్పగలవా అది ఆ కారణం మీకు తెలీదు. తెలియదురా తాగినోడిని కాబట్టి నాకు తెలుసు. సరే చెప్పరా అమ్మా ఆ. అసలు ఈ సారాయి దేంతో తయారు చేస్తున్నారు? దేనితోనంటే బెల్లం ఓటలు వేస్తారు వేస్తారు. అందులో యూరియా లాంటి రసాయనిక పదార్థాలు వేస్తారయ్యా అటువంటి గుండెలు దండిగా మెండుగా పోసి వండినటువంటి అసలు సెసలైన అరుకు ఈ సరుకు. ఈ సారాయి అలాంటి గుండె సరుకు 18 తప్పితే 19 సంవత్సరాల నుండి కుర్రవాడు ఆరంభించాడు అనుకో. అలవాటు చేసుకుంటే ఆ గుండె సరుకు గుండెకాయకి చేరి గుండెకాయ కొరికేసి కొరికేసి నరాలు పట్టత్వం తప్పి ఆ అబ్బాయికి 25 వయసు వచ్చేసరికి శరీరంలో భాగం పనిచేయడం మానేస్తుంది. అయ్యయ్యో అప్పుడు ఆ అబ్బాయి గారు గొప్ప తమాషాగా నడుస్తుంటారు. ఎలా? ఒక కాలు ఒక చెయ్య మెరాందో. ఒరే బాబు ఏంట్రా చెయ్యండి ఇలా లాగుతున్నవి కాలేంటి దోపుడు శ్రీరామచంద్రుడు దయవల్లి ముంజాయి కాలి కొంత కాలు ముందుకు తోసుకోవడానికి. అంటే కాలు చేయి మరి ఆడదనమాట ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వెళ్ళాలనుకుంటా. ఏమనుకుంటది సమాధి గడికి సలుపు తీరిపోయింది అని బయటకంటారా చచ్చా కాదండి మనసులో మనసులో అనుకుని బయటికి మాత్రం నాయనా నాయనా నీకెంత చిన్న వయసులోనే కాలు చేయి పడిపోయిందా? కాలు పడిపోయిందని నువ్వు కంగారు పడిపోకు. నువ్వు బొమ్మలాగా బ్రతుకుండి నా బొట్టు నిలబెడితే నాకు అదే 10,000. నేను 10 మందితో వెళ్తాను. ఎక్కడికిరా? కూలికి నాలికి ఓ పనికి పాటికి వెళతాను ఏదో పైసా పరక సంపాదిస్తాను, ఆ. నేను పోషించుకుంటాను అని ధైర్యం చెప్పి మంచం మీద కూర్చోబెట్టి అటు ఇటు తిరగడానికి ఒక కర్ర ఇస్తాడు. ఊతగా కర్రిస్తుందండి ఆ ఊతగా ఇచ్చిన కర్ర అతని దగ్గర ఎప్పుడు ఉంటది? 24 గంటలు ఉంటుంది. ఆలకించండి అన్న ఇల్లారా, 24 గంటలు అతగాడి చేతిలో కర్ర ఉంటే మరి ఏ కుక్క వస్తుంది ఎప్పుడు కరిచేస్తాడు? రమ్మన కుక్కకి పడత పేరిపోతుంది. ఓరి నాయను పోతే కాలు చేయపోయింది కానీ మంచి లాభం చెప్పారు. ఇటువంటి అప్రయోజనమైనటువంటి ప్రయోజనాలు కోకొల్లలు ఉండి ఓ అప్రయోజనాలు ఎన్నో ఉండి ఇల్లు వల్లు గొల్లైపోయి సంసారాలు ఎన్నో సర్వనాశనం చేస్తుందని గద్దె ఎక్కిన మరుక్షణంలోనే తన గద్దెని కూడా ఖాతరు లెక్క చేయకుండా చేయకుండా లాల్ బహదూర్ స్టేడియంలో సారాయి త్రాగితే అధోగతి మానితే పురోగతిని లోకానికి చాటి చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకాలు చేశాడు చేశారు. మహనీయుడు తెలుగింటి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు. అవునయ్యా అతను ఊపిరి ఆరిపోయింది గాని ఆంధ్రదేశంలో సారా పొయ్యిలు మరి ఆరలేదు. నిజమే కదరా మరి ఎందుకు వచ్చింది ఈ బాధని మళ్ళీ ముఖ్యమంత్రి గారు బ్రాందీ కాయలు దించారు. ఎంత ప్రభుత్వపు ఆమోదం పొందినా దైవ సమానులైన ప్రేక్షకులు ఎదురుగా పవిత్రమైన వేదికల మీద అవి త్రాగడానికి వీల్లేదు. నిజమేరా బాబు. అలాంటి మాయల పకీరు మత్తుగా త్రాగుతాడు, పోలీసులతో చెప్పి తీయించేస్తున్నాడు. ఒరేయ్, మాయల పకీరు మత్తుగా త్రాగాడని చెప్పాను. ఆ. ఇప్పుడు ఎక్కడేం కాదయ్యా, మరి ఎప్పుడు ఎక్కడ త్రాగాడు? కొన్ని శతాబ్దాల క్రితం నాగలపూడి గట్టులో. ఆ నాగలపూడి గట్టులో తాగి నాశనం అయిపోయింది. నాకేమి ఎక్కడ కావాలి త్రాగాడు, కార్యక్రమం రసాబస్ అయిపోతుందని నా భయం. ఇక్కడేం కాదులే. ఆహా. అక్కడ మత్తుగా త్రాగి త్రాగి సిద్ధలాసంలో ఉండగా తన ఒప్పుడు కత్తియ్యకు సంగుని పిలిచి నాట్యం చేయమంటున్నాడయ్యా. అప్పుడు ఆ సంగు మాయల పకీరు ఎదురుగా ఎలా నాట్యం చేసింది, వాళ్ళిద్దరి మధ్య జరిగే సంభాషణ ఏమిటో ఇప్పుడు దృశ్య రూపంలో చూపిస్తామన్నమాట. మహాకాళి, జై మహాకాళి, అఖండ జ్వాల ప్రజ్వల కరాల దౌక్షణి, మర్త్య మస్తిష్క భక్షిణి, నియత ధ్వంత ధ్వంత ప్రళయాంతక ధూమ ధూమకర జంఝామారుత ప్రయాణి, శిరోచ్చయ భిన్న దంభోళి, సదృశ్య నఖశ్రేణి, రోదసీ కుహర వక్రిణి, మాయా మాంత్రిక సామ్రాజ్యాఖ్యానంద స్వరూపిణి, రక్షమాం రాజేశ్వరి రక్షమా, పాహిమాం పరమేశ్వరి పాహిమా,
కవచ 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 కవచ. జగన్మాత సెలవిచ్చిన ప్రకారం గంధ బేరుండ పక్షులను చంపి ఆ నెత్తులలో 1000 సార్లు స్నానమాడుడియే కాక నా ప్రాణాలున్న పంచవన్యల రామచిలుకను సప్త సముద్రములకు అటువైపు ఉన్న భయంకర ఘాతుక మృగాలు గంటలు వేసే కీకారణ్యంలోని మాయా మందిరంలో భద్రంగా రహస్యంగా దాచుకున్నాను. ఇక ఈ మాయల పకీరుకు మృత్యు భయమే లేదు. ఆ మృత్యువే కాదు, పంచభూతాలు ఏకమై వచ్చిన పకీరు పాదుషా పాదాలకు జోహార్ జోహార్ జోహారు చేయవలసిందే. మృత్యువు కూడా అతీతుడి మాయల పకీరు. ఇక నా ఈ శేష జీవితం అంతా మధువు మగువ. మగువకు నాకేమున్నది కొదువ, అన్ని హంగులున్న అందాల పాల పొంగు, నా అనురాగాల సంగు నా చెంతనున్నది కదా. సంగు సంగు ఇదరా సంగు, నీ వయ్యారి నడుము ఉయ్యాలలోకి పొయ్యేలా, నీ చేతులు సెలయేటి తరంగాలై కదలిపోయేలా, నీ పాదమంజీర గలంగల ధ్వనులు మెదడికి మత్తెక్కించి జోల పాడేలా, నీ కంఠంలోని గంధర్వ గానంతో ఎద విదలింపులతో నా మనసు తూలిపోయేలా నాట్యం చేయి సంగు, నాట్యం చేయి. చిన్నదానెనురా నా రాజా, నీవే కావాలిరా, నీదానెనురా చిన్నదానెనురా నా రాజా, నీవే కావాలిరా, నీ కోసం వేచి ఉన్నారా, ఏమైనా నిన్ను వదలనురా, నీ కోసం వేచి ఉన్నారా, ఏమైనా నిన్ను వదలనురా, నీదానెనురా చిన్నదానెనురా నా రాజా, నీవే కావాలిరా. అది అలా చేసాం కూడా అచ్చం, అది बहुत अच्छा है, बहुत पसंद है. ముద్దులు చిల్లికే నాము నాకు ముచ్చటలెన్నో తీరాలి, ముద్దులు చిల్లికే నాము ఏమిటి నీవు చిన్నదానివా, అందాల జాబిల్లివా, అంటే స్వర్గము నుండి భూలోకానికి ఓడబడ్డ రంభవా, ఊర్వశివా, తిలోత్తమవే, అంటే వాళ్ళంతటందగత్తులా నీ ముఖం, కానీ నీ కార్యక్రమం ఏమిటా కార్యక్రమం? నీ కార్యక్రమం ఏమిటో తెలియదే, అదే నాట్యం. నాట్యమా? కాకికి కోకులకు తేడా తెలియని నీ ముఖానికి నాట్యమా? సంగు, ఇంతవరకు నీ కళ్ళకు నవమన్మధుల్లా కనిపించిన ఈ మాయల పకీరు ఈనాడు కాకిలా కనిపిస్తున్నాడంటే నీ మోముకు రూపగరం అధికమై ఈనాటికి గ్రహణం పట్టింది. సరే, నీ గర్వం పోవాలంటే ప్రపంచంలో ఓ 1,000,000 మడుగుల సౌందర్యవతిని చూపించాలి. చలో మన మాయా దర్పణానికి. ఓం హ్రీం క్లీం ఫట్. ఓం అబ్రకదబ్రా భూమ్ భూమ్ చకలక. ఇప్పుడు ఇక్కడ ఏమి జరిగినది? నీలాంటి మట్టి బుర్రలకు అంతూ పంతూ పట్ట నాటకం ఆడుతుంటాడే పకీరు. ఇంతవరకు నీకంటే కులుకులాడి నీకంటే అందగత్తి లేదని వెర్రవిగా కదూ. దేకో ఈ మాయా దర్పణలో ఆ బొమ్మను దేకో. ఈ విధంగా కాపాలి మరాఠవాణి చూసి పకీరు పకీరు ఆమె ఎవరని కదా మీరు అడుగుతున్నది? అంతే కదా. కాశీకి పడమరగా మున్నూట ఆమడ దూరాన భూచక్రమణ పట్టణం ఉందయ్యా. ఆ పట్టణానికి భూలక్ష్మి సమేతుడైన నవాబోజరాజు పరిపాలిస్తున్నాడు. అంటే నేను మా ఊరికి పరిపాలించినట్టు.
మీ ఊరికి నువ్వు పరిపాలించడానికి నీకు ఏ అధికారం ఉంది? నేను ప్రెసిడెంట్ అమ్మాయి. ప్రెసిడెంట్ వా? నా గుణగణాల కోసం నీలాంటి అమ్మాయిలంతా నన్ను ఎంతగానో పొగిడారో తెలుసా? మా ఊరు ప్రెసిడెంట్ మా కానోడోలప్పని. ఓ, నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? మరి నన్ను ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా. నేను ఎటువంటి వాడిని ఒకసారి చెప్పి అమ్మాయి. ఓ అమ్మో, ఓ బాబోయ్, మా ఊరు ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్పో. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరు ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, మాలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్పో. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. కొత్తగా మా ఊరికి కోడల పెళ్ళొస్తే కోనేరు కొట్టుకాడ కోరి కోరి పిలిచాడు. కొత్తగా మా ఊరి కోడల పిల్లొచ్చేనా, కొనేటి కట్టుగాడు కోరి కోరి పిలిచాడు. పాకుని పెడతాను తోటకి రమ్మన్నాడు, పాక్కుని పెడతాను తోటకి రమ్మన్నాడు, పాకుని పెడతాను తోటకి రమ్మన్నాడు. పాక్కుని పెడతాను తోటకి రమ్మన్నాడు. ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? ఆశపడి తోటకెళ్తే అంత పని చేశాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. హాయ్ హాయ్, ఓహో ఓహో ఓహో, వెయ్యి మగ. వరిచేను కోతకెళ్తే వరసవుతామన్నాడు, ఒకసారి ముద్దిస్తే వందిస్తానన్నాడు. అవునవును. వద్దయ్య మాయన్నను చూస్తానని నేనంటే, వద్దయ్య మా అన్నల చూస్తారని నేనంటే, వద్దయ్య మాయన్నను చూస్తానని నేనంటే. వద్దయ్య మా అన్నల చూస్తారని నేనంటే. ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఏమంటాడు? వారం చేస్తారు ఒప్పుకోమన్నాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. ఏయ్, కాల్దో, కాల్దో. ఊపో. పని మీద పట్నం వెళ్తే ప్యాంట్ వేసుకుంటాడు, పంచాయతీకి వెళ్తే పంచి కట్టుకుంటాడు. ఆహా, ఓహో, ఆహా. పలువురు పట్టు మీద బ్యాగ్ వేసుకుంటాడు, పంచాయతీకులతో పంచి కట్టుకుంటాడు. పనిలేక ఇంటలుంటే రాయిరుతో ఉంటాడు, పనిలేక ఇంటి నుండి డ్రాయరుతో ఉంటాడు, పనిలేక ఇంటలుంటే రాయిరుతో ఉంటాడు. పైనకి ఇంటిలో కాయగరితో ఉంటాడు. ఇంకేం చేస్తాడు తెలుసా? నీలాంటి వాళ్ళు కనిపిస్తే అది కూడా ఇప్పేస్తా. అయ్యో బాబోయ్, అలాగేం కాదురా. ఏ, పడుచు పిల్ల కనిపిస్తే 10 సార్లు చూస్తాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. ఓహో ఓహో ఓహో, ఆయ్ ఆయ్, ఆహా, ఓహో, అవును, ఆపని. వెయ్యి మగ. రావణాసురుడులాగా మీసం మెలిపేస్తాడు. పైన కట్టలిచ్చి జోబిలమని పెట్టాడు. ఇంకేమంటాడు తెలుసా? ఏమంటాడు? ఎవరైనా అడిగితే నువ్వు ఏముందని చెబుతాడు. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. మా ఊరి ప్రెసిడెంట్ మా కానోడోలప్ప, మా కానోడోలప్ప, అలాంటి పిల్లలంటే పడి చేస్తాడప్ప. చూసావా ఆహా. ఎటువంటి ప్రెసిడెంట్ నో? అవునయ్యా, నాలాగే నవాబోజరాజు ఆ భూచక్ర పట్టణాన్ని పరిపాలించాడా? అవునయ్యా. ఆహా. ఆ దేశ ప్రజలను ఆహా. కన్న బిడ్డల వల్లే పరిపాలించే రాజు. అవునమ్మాయి. అతని భార్య ఎవరో తెలుసా? ఎవరు? భూలక్ష్మీదేవి. ఆహా. మహా అందగత్తి, అందగత్తి, సుగుణవతి, సుగుణవతి, ధనవతి, ఆహా. గుణవతి, గుణవతి, మహాపతివ్రత. వాళ్ళప్ప ఆపునే గొప్ప. ఏరా, ఆవిడే మహాపతివ్రత. మరి ఆవిడికి మించిన పతివ్రతలు మరి దేశాన లేరా? లేరని ఎవరన్నారు? సీత, సావిత్రి, అనసూయ లాంటి మహాపతివ్రతలే ఉన్నారు. మరి ఎప్పుడో పీతల లాంటి పాత పతివ్రతల కోసం కాదు, ఆ, ఇప్పుడు ఈ భూలోకాన మన శ్రీకాకుళం జిల్లాలో మన చిన్నతోగం గ్రామంలో బ్రహ్మాండమైన పతివ్రత ఉంది. ఏంట్రా ఈ కలియుగంలో పతివ్రత ఉందా? గొప్ప పతివ్రత ఉంది. ఎవరాయమా? ఆమె బంతి పువ్వు పాపమ్మ. ఆహా, ఆవిడ గొప్ప పతివ్రతమ్మ. గొప్ప పతివ్రత అంటే ఏదైనా ఘనకార్యం చేయాలి కదా. గొప్ప పని చేసింది. ఏం చేసింది? ఆ భర్తకి తీసుకెళ్లిన చల్దానం కూడా మళ్ళీ బియ్యంగా మార్చేసింది. చల్దానని బియ్యం చేసిందా? ఆ. ఆవిడ పేరు? ఆవిడ పేరు చెప్పాను, బంతి పువ్వు పాపమ్మని. ఆహా, భలేగా ఉందిరా. అటువంటి పాపమ్మ గొప్ప పూజలు చేసేస్తది. ఏంట్రవి? ఆ ఈశ్వరుడు పూజలు. ఓ, ఈశ్వర పూజలా? ఆ ఈశ్వర పూజలు ఎందుకు చేస్తది? ఎందుకని? ఈశ్వరాలయంలో విగ్రహాలు ఉండవు కదా, కాదయ్య బాబు, లింగాలు ఉంటాయి. ఆ లింగ పూజలు ఎక్కువ చేస్తది.
ఓహో, ఆ అందుకే లింగ పతివ్రత పూజ- అయిపోయింది అనమాట. ఆ లింగ పూజలు చేసి పతివ్రత అయిపోయిందా? అటువంటి పతివ్రతకి నాలాంటి అమాయకుడైన భర్త ఉన్నాడు. భర్త ఉన్నాడండి. అమ్మ ఒక రోజు వర్షం పడింది. అయితే? అప్పుడు ఈ అమాయకుడేమో పతివ్రత దగ్గరికి వెళ్ళి? వెళ్ళి వాళ్ళ పాపమ్మ నేను కొక్కురోమని కోడిగుయ్యకు ముందే ఆ పొలానికి వెళ్ళిపోతాను. నువ్వు 10:30 కల్లా చలిదనం పట్టుకొని పొలానికి రా అని చెప్పి పొలంకి వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతగాడు పొలంకి వెళ్ళిపోయాడో మరి 1వ నంబర్ పతివ్రత కదా కదా? ఇంటి దగ్గర పూజలు ఆరంభించేసింది. ఆహా. పూజ మీద పూజ, పూజ మీద పూజ, పూజ మీద పూజ. ఏంట్రా పూజ మీద పూజ? మరి పూజలకు అద్దు మరి లేదు. ఆహా. ఎప్పుడైతే పూజలు చేస్తుందో చేస్తుందో? ఇక దేవుళ్ళు వస్తున్నారు. వీధంటే రావడం, పెరగంటే పారిపోతా ఉండడం. అదేంట్రా బాబు, ఏం? పతివ్రత ఇంటికే దేవుళ్ళు వచ్చారా? ఏమి సత్యానసం ఇంటికి ఆ రోజుల్లో దేవుళ్ళు రాలేదా? నిజమేరా, త్రిమూర్తులు వచ్చారు, వారిని చంటి పిల్లలుగా చేసింది. మరి మా ఊరు పతివ్రత దగ్గరికి దేవుళ్ళు వచ్చారంటే మీకెందుకు ఈ నా అనుమానం? అనుమానం అది కాదురా బాబు. ఆ. వీధి వెంబడి వచ్చి వీధి వెంబడి వెళ్ళిపోవాలి కదా, ఆహా. మరి పెరటి వెంబడి ఎందుకు అని. తెలుగు తక్కువ దద్దమ్మా. వీధంటే వచ్చి మళ్ళీ వీధంటే వెళ్ళిపోతే దేవుడికి దేవుడు గుద్దుకొని యాక్సిడెంట్లు అయిపోయి ఎక్కడ దేవుడు అక్కడ నిలబడిపోతారు కదా. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకే వచ్చింది ఒక దారి, వెళ్ళిపోయింది ఒక దారి. ఆహా. ఇలా పూజలన్నీ పూర్తయ్యేసరికి ఆ భర్త గారు ఇచ్చిన సమయం 10:30 దాటిపోయి ఆహా. 12:30 అయ్యింది. అయ్య బాబాయ్. అప్పుడు అనుకుంటుంది చలిదన్నం ఆలస్యానికి మా ఆయనకి లభిస్తాడు చెర్రా, ఆహా. ఎత్తుతాడు కర్ర, కర్ర. వదిలేస్తాడు ఒంటి వర్ర. అమ్మో. మరి దెబ్బలు కాయాలంటే బలం బలం ఉండాలి, ఉండాలి. బలం ఉండాలంటే తిండి ఉండాలి అని బాగా ఆలోచించి ఆలోచించి ఆ భర్త తాలూకు చలిదన్నం ఇంట్లో పూర్తిగా తినేసి తపేలు మాత్రం ఖాళీ గొంతలే ఏం చేసింది? దోసుడు బియ్యం తెచ్చి ఆ తపేల్లో పోసి వేసేసి ఇక నిజంగా చలిదానం ఉండేటట్టే గొప్ప బిల్డప్పులతో వస్తుందా పతివ్రత పాపమ పొలానికి. ఆహా. ఎంత నీటికి వస్తుందో తెలుసా?